మైళ్ళు మైళ్ళు గుంటలు మిట్టలు దాటిన కాళ్ళకి తడారిపోయి గొంతు దప్పికి తీర్చుకోవడానికి మైళ్ళు కిలోమీటర్లు నడిచిన గొంతుకి చీకటి 6 అయితే 6 తర్వాత వెలుగు చూడలేని కళ్ళకి అడవి తల్లి స్నేహాల్లో పవన్ కళ్యాణ్ గారు పదిలంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది. నెల్లూరు చూసుకుంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా నివసించగలిగా స్వేచ్ఛా వాయువులు పీల్చగలిగిన ఊరు ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లాని ప్రస్తుతం అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. గత 10 సంవత్సరాలుగా ఒక వైసీపీ రౌడీ రాజ్యం ఇక్కడ ఏలింది. దీనికి అన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు, ఒక ఉన్మాది, రాజకీయ ఉన్మాది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా అనకూడని మాటలు అంటూ చేయకూడని పనులు చేస్తూ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి వాళ్ళ చర్యలు చేయాలి. మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని అనుకరిస్తారు అనే మినిమం జ్ఞానం అతనికి ఉండాలి. ఎక్కడ కూడా లేదు. రాజకీయ సొంత లాభమే. బాబాయ్ చనిపోతే కూడా తన రాజకీయానికి వాడుకున్న నీచుడు మన జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక ఎక్స్ సీఎంగా, ఒక పార్టీని ఏలుతున్న నాయకుడిగా ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను దాన్ని మర్చిపోయి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి భయభ్రాంతులకు గురి అవుతున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎన్నికల ముందు కొద్దో గొప్ప ఉన్న గ్రాఫు ప్రతిపక్ష నాయకులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బాక్సింగ్ ఏర్పాటు చేసినప్పుడే మీ రౌడీజం, మీ రాజకీయాన్ని ఆ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు పొదిల్లో వైసీపీ అరాచకం తర్వాత వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీస్ శాఖ అయితే ఏదైనా ఉందో కొన్ని నియమ నిబంధనలు పెట్టి భద్రతా సౌకర్యాన్ని మనకు కల్పిస్తే కేవలం మీ రాజకీయ కుట్ర కోణంలో పబ్లిసిటీ స్టంట్స్కో 2 ప్రాణాలని బలిగొన్నావు. ప్రాణాలంటే లెక్కలేదు. ముందు పోతున్న కాన్వాయ్లో కారు కింద ఒక వ్యక్తి ప్రాణం నలిగిపోతుందని తెలుసుకోలేకపోయావు. ఎంత దురదృష్టకరమైన సంగతి ఏంటంటే బయట ఎక్కడైనా మనం పోతూ ఉంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగితే పక్కనున్న వాళ్ళు ఆపి హాస్పిటలైజేషన్ చేసే పరిస్థితి ఉంది. ఏ కారు మీద అయితే జగన్మోహన్ రెడ్డి పోతున్నారో అదే కారు కింద ఒక దళిత వృద్ధుడిది దేహం నలిగిన సంగతి తెలియకుండా ఉంటుందని నేను మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అంత విలువ చేయలేదా మీ కార్యకర్తలని కూడా ఈరోజు నేను అడుగుతున్నాను. మా కార్యకర్తలే కదా, మీకేంటి నష్టం ఉన్న నాయకులు ఎక్కడైనా వాళ్ళని పరామర్శించిన పరిస్థితి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు నివాళులర్పించిన పరిస్థితి కానీ, వాళ్ళ కుటుంబాలను కాపాడే ప్రయత్నం కానీ చేయలేదు. కేవలం రప్పాని బాగుందని సైకిక ఆనందం పొందుతున్నారు. కనీసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ వాళ్ళ పార్టీ నుంచి కానీ ఒక శ్రద్ధాంజలి లాంటిది కానీ మా కార్యకర్త మరణించాడు సంతాపం కానీ తెలియజేసిన పరిస్థితి అయితే లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.